Ananya Nagalla, the most beautiful actress. Born and brought up in Khammam, కానీ హైదరాబాద్లో తను ఈ రోజు మాతో డ్రైవ్ చేస్తుంది. సో లెట్స్ టాక్ టు హర్. హాయ్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నా. అనన్య, అసలు మీ మూవీస్ చూస్తే చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చూస్తున్నాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో కెరియర్ గ్రాఫ్ అలా ప్లాన్ చేస్తున్నారా మీరు? నేను రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ 5 years ఆఫ్ మై కెరియర్లో ప్లాన్ చేస్తే ఏది జరగదు. యాక్చువల్లీ కొన్నిసార్లు ప్లాన్ చేయకుండా ఎంత బాగా నాన్ ప్లాన్డ్గా వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే అది వర్కౌట్ అయిపోతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఆనెస్ట్ విత్ యువర్ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ వర్కౌట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మీరు ఈ 5 yearsలో నేర్చుకునేది? నేర్చుకున్నది అంటే జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్. అది నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు. బట్ ఆఫ్టర్ ఒక 2-3 years అయిపోయిన తర్వాత నువ్వు ఎంత టాప్కి వెళ్ళావు అన్నదానికంటే నీకు కంటిన్యూస్గా వర్క్ వస్తుందా, నువ్వు ఎంజాయ్ చేసుకుంటూ వర్క్ చేస్తున్నావు. బికాస్ స్టార్టింగ్లో మనం ఈ ప్రొఫెషన్ యాక్టింగ్ కోసమే వచ్చాం కదా. సో యాక్టింగ్ చేస్తూ నువ్వు ఎంజాయ్ చేయి. చాలా మంది ఆపర్చునిటీ లేకుండా ఉన్నారు. జస్ట్ ఎంజాయ్ దట్ ప్రాసెస్ అని ఫీల్ అయ్యాను. సో మీరు ఆల్రెడీ ఒక ఐటీ ప్రొఫెషనల్గా చేసి అది వదిలేసి యాక్టింగ్లోకి వచ్చారు. సో చాలా హ్యాపీయా? యా, అంటే ఇట్స్ నాట్ లైక్ 100% వెరీ హ్యాపీ. ఇట్స్ నాట్ లైక్ 100% హ్యాపీ బికాస్ ఫ్యూ డేస్ ఉంటాయి అబ్బా ఎందుకు వచ్చాను, నేను హ్యాపీగా ఇండస్ట్రీలో లేకుండా మా సాఫ్ట్వేర్లో ఉంటే హ్యాపీగా ఉండేదాన్నేమో అని చెప్పేసి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ 95% ఐఎమ్ హ్యాపీ. ఓకే, వాట్ ఈస్ దట్ 5% దట్ ఈస్ మిస్సింగ్? ఇంకా అనన్య అచీవ్ చేయాలి, అది ఏంటి? 5% అంటే ఇట్స్ ఆల్ you have to know everything like your makeup, hair, dressing and craft. every craft లో నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో అప్పుడు స్ట్రెస్ వచ్చేస్తుంది అనమాట అలాంటి టైంలో. అండ్ ఆల్సో పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అది నాకు కొంచెం కష్టం అని అనిపిస్తుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ టైమ్స్లో స్ట్రెస్ అనిపిస్తుంది. అది ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాక్టర్స్ చూస్తే ఒకలా ఉంటారు అండ్ పీపుల్ ఎక్స్పెక్ట్ లైక్ ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళు అలానే ఉంటే బాగుంటుంది. అది స్ట్రెస్ఫుల్లా? It's not stressful. You can like explore yourself ఎప్పుడైనా సరే. బట్ వాట్ స్ట్రెస్ఫుల్ ఈజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉన్నా కూడా దెర్ ఆర్ లైక్ 30-40% ఆఫ్ పీపుల్ హూ కెన్ గివ్ యూ నెగిటివ్ కామెంట్స్. సో అట్లా నెగిటివ్ ఇచ్చేవాళ్ళు పాజిటివ్ ఇచ్చేవాళ్ళు నువ్వు ఎలా కనిపించినా ఉంటారు. అది అర్థమైంది నాకు. సో ఆ నెగిటివిటీ నుంచి పాజిటివ్గా మీరు ఎలా మిమ్మల్ని మార్చుకున్నాను అంటారా? ఇట్స్ స్టిల్ అండర్ ప్రాసెస్. అంటే నేను మొత్తం పాజిటివ్గా మారిపోయాను అని మాత్రం చెప్పలేను. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు బి దేర్. ఇప్పుడు కొన్ని టైమ్స్ మనకు వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ కామెంట్స్ కానీ కొన్ని ఎక్కువగా తీసేసుకుంటాం. మేబీ బికాస్ ఆఫ్ అవర్ మూడ్ స్వింగ్స్ ఆర్ ఆ రోజున్న వర్క్ని బట్టి. అదర్వైజ్ నార్మల్గానే తీసుకుంటాం కదా. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ దట్ ప్రాసెస్. నాకు తెలిసి చాలా తక్కువ యాక్ట్రెసెస్కి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్తో యాక్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యారు. సో దట్ ఈస్ లైక్ ఫ్రమ్ సూపర్ స్టార్ టు పొలిటీషియన్. సో నాకు తెలిసి లేటెస్ట్ గా మీతో చేశారు కదా. సో చెప్పండి ఎలా ఉంది అంటే ఆయన హ్యాబిట్స్ ఎట్లా? యాజ్ అ పొలిటీషియన్ హౌ డు యూ సీ హిమ్? లైక్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. నిన్ననే ఎవరితోనో మాట్లాడుతుంటే అంటున్నారు చాలా మంది పొలిటీషియన్స్ 0 నుండి స్టార్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మైనస్ నుండి స్టార్ట్ చేసి ఈ రేంజ్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అంటే 10 years ఆఫ్ ప్యూర్ హార్డ్ వర్క్, పర్సిస్టెన్స్, పేషెన్స్, ఎవ్రీథింగ్ ఒక పర్సన్కి అంత ఉండటం అనేది చాలా గొప్ప విషయం. రియల్లీ ఇన్స్పైరింగ్ అనిపిస్తుందండి నాకు. చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో ఆ టైంలో మీరు షేర్ చేసిన మూమెంట్స్ ఏమున్నాయి? కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కొంతమందికి, అనుకున్న హ్యాబిట్స్ ఏమున్నాయి? లైక్ ఆన్ లొకేషన్ లో కొందరు ఏంటంటే ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారు, ఇంకొందరు బుక్ చదువుతారు మధ్యలో. ఆయనకి ఏమైనా స్పెసిఫిక్ హ్యాబిట్స్ ఉన్నాయా? స్పెసిఫిక్ హ్యాబిట్స్ అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు. బట్ గ్లాస్ గుర్తుంది కదా, గ్లాస్లో టీ తాగుతారు. సో అది నాకు ఫస్ట్ టైం కదా అలా చూడటం. ఎవరైనా గాజు గ్లాస్లో వాళ్ళ టీ తాగడం అనేది నేను అది కొంచెం షాక్ అయ్యాను. తర్వాత బుక్స్ చదవటం ఎవ్రీథింగ్ ఉంది. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అది వెరీ రేర్ క్వాలిటీ. చాలా అస్సలు యాటిట్యూడ్ ఉండదు. చాలా బాగా మాట్లాడతారు, అందరితోనూ బాగా మాట్లాడతారు. అంటే షై ఉంటుంది మాట్లాడటానికి. బట్ అలాగని దాంట్లో యాటిట్యూడ్ కనిపించేది. షై అవుతున్నారు, కొంచెం అలా ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు అనిపిస్తుంది, కానీ యాటిట్యూడ్ ఉన్నట్టు అనిపించేది. వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ పవన్ సార్.
సో అనన్య, యూ యాజ్ అ పర్సన్ గా వాట్ యూ థింక్, అంటే 5 years బ్యాక్ అనన్య ఎలా ఉండే, ఇప్పుడున్న అనన్య ఎలా ఉంది? ఇప్పుడున్న అప్పుడు చాలా నైవ్ అండ్ ఇన్నోసెంట్గా ఉంటుండే. ఐఎమ్ స్టిల్ దట్ పర్సన్, కాదు అనట్లేదు, కొంచెం నైవ్గానే ఉంటాను చాలా విషయాల్లో. బికాస్ అనవసరంగా బుర్రలోకి అవి ఇవి తెచ్చేసుకొని అనవసరంగా నా లైఫ్ ప్రాసెస్ని నాకు డీవియేట్ చేసుకోవాలని అనిపించదు. సో ఐ జెన్యూన్లీ ప్రిఫర్ టు బి ఇన్నోసెంట్. బట్ యునో విత్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, దాని బ్యాక్ సైడ్ ఏముందో మాకు అర్థమైపోతుంది ఏముంది విత్ ఎక్స్పీరియన్స్. అంటే జనరల్ గా చెప్పాను, యూ హ్యావ్ ప్యూర్ ఇంటెన్షన్స్, ఐ నో. సో అది మాకు మేబీ విత్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు కూడా వచ్చేసి ఐఎమ్ షూర్. పీపుల్ మేనేజ్మెంట్, నాట్ మేనేజ్మెంట్, యునో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, జస్ట్ గెటింగ్ టు నో ద పీపుల్, వాళ్ళు రియల్ ఆ ఫేక్, ఎగ్జాక్ట్లీ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఈజీగా వచ్చేస్తాయి. అది నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. మీరు రియల్ కాబట్టి ఇది మీకు ఇద్దాం అనుకున్నాము. సో దిస్ ఇస్ ఫ్రమ్ విజేత సూపర్ మార్కెట్. సో ఈ రోజు అనన్యకి ఫ్రెష్ అండ్ హెల్దీ లివింగ్ కోసం ఇది ఇస్తున్నాం. లిటిల్ హెవీ యాక్చువల్లీ, యు హావ్ సో మెనీ థింగ్స్ ఇన్ దిస్. యు కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యు కెన్ టేక్ ఇట్ బికాజ్ మీరు చాలా ప్యూర్ అండ్ గుడ్ ఇంటెన్షన్ పర్సన్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ హెవీ. థ్యాంక్ యూ విజేత సూపర్ మార్కెట్ ఫర్ గిఫ్టింగ్ మీ దిస్. ఇందాక మంచింగ్ చేస్తాను అన్నారు. సో యాక్టర్స్ అయిన తర్వాత డైట్ ఏమైనా చేంజ్ చేశారా? చాలా లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఏ గుడ్ వే జరిగాయి. మోస్ట్లీ ప్రోటీన్ కంటెంట్, అంటే లైక్ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో అది మెయిన్, అంటే యాజ్ అ వెజిటేరియన్గా నాకు చాలా కష్టం అవుతుంది ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే. అది మెయిన్ చేంజ్ చేశాను. మంచింగ్ అండ్ ఆల్ ఓకే, నార్మల్ సింపుల్గానే. అండ్ యునో వన్స్ యూ యూస్ టు లైక్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, నీకు అంత వెళ్ళదు. ఎప్పుడన్నా స్ట్రెస్లో ఉండి ఏదో ఒకటి తినాలి అని అనిపించినప్పుడు తప్ప, అదర్వైజ్ ఇట్స్ ప్రెటీ కామన్. సో ఎక్కువ ఇష్టంతో ఏం తింటారు మీరు? ఐస్ క్రీమ్. ఏ ఫ్లేవర్? బటర్ స్కాచ్ ఇష్టం జనరల్ గా. బటర్ స్కాచ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, అట్లా కొత్త ట్రై చేయడం ఇష్టం ఐస్ క్రీమ్స్ లో. నాకు తెలిసి మీ జీన్స్ చాలా హెల్దీ అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు మిమ్మల్ని స్లిమ్ గా ట్రిమ్ గా, అంటే దానిపైన మీరు వర్క్ చేస్తారా ఆర్ ఇస్ ఇట్ న్యాచురల్? లేదండి, చాలా వర్క్ చేస్తాను, చాలా ఫాస్ట్ గా వెయిట్ పుట్ ఆన్ అవుతానని నాకు ఫీలింగ్. సో నాది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు తిన్నాను అనుకోండి, రేపు కొంచెం ఎక్కువసేపు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనం తీసుకున్న ఫుడ్ అలాగని చెప్పి అలా చేయడం కూడా హెల్దీ కాదు. బికాస్ నీ బాడీలో ఎంత ప్రోటీన్ ఉంటే అది మజిల్ ఎంత బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అదర్వైజ్ మళ్ళీ డల్ అయిపోతాం, ఎనర్జీ లాస్ అయిపోతుంది. సో దానికంటే మంచి హెల్దీగా తినడం బెటర్. వాట్ అబౌట్ ఎక్సర్సైజ్? యోగా ఎక్కువ చేస్తారా ఆర్ యు గో టు ది జిమ్? జిమ్నాస్టిక్స్, యోగా, డాన్స్. సో ఆ సీజన్ ని బట్టి నా ఇష్టం. విచ్ ఫార్మ్ ఆఫ్ డాన్స్? నార్మల్ డాన్స్, నాట్ సంథింగ్ లైక్ క్లాసికల్ ఆర్ సంథింగ్. కానీ మిమ్మల్ని చూస్తే, మీ ఐస్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ ఉంటారంటే, ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ యు హావ్ లెర్న్డ్ క్లాసికల్ డాన్సింగ్. నేర్చుకున్నారా? ఐ షుడ్ ట్రై ఇట్. లేదు, జస్ట్ ఏదో కొన్ని కపుల్ ఆఫ్ క్లాసెస్కి వెళ్ళాను, కానీ ఎప్పుడు ఫార్మల్ ట్రైనింగ్ ఎప్పుడు తీసుకోలేదు క్లాసికల్ డాన్స్. ఐ షుడ్ ట్రై ఇట్ అవుట్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే, కానీ మీ ఫోటో షూట్స్ అవన్నీ చూస్తే ఎక్కువగా షీఈ్ అ వెరీ ట్రెడిషనల్ గర్ల్ అని ఆ ట్యాగ్ వచ్చింది. డు యు ఫీల్ అరే నేను ట్రెడిషనల్ గా, నేను కూడా గ్లామరస్ అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? యాక్చువల్లీ డిపెండ్స్. యూనో ఇప్పుడు మీరు ఇలా చెప్తారా, కొన్నిసార్లు కొన్ని ప్రెస్ మీట్స్కి వెళ్ళినప్పుడు ఇంత గ్లామరస్గా కనిపిస్తున్నారు, తెలుగు అమ్మాయి ట్యాగ్ పోగొట్టుకోవడానికి ఇలా కనిపిస్తున్నారు అంటారు. సో యూనో ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్ అని అనిపిస్తుంది నాకు. ఐ వాంట్ టు బి లుక్ లైక్ లిటిల్ రిలేటబుల్ టు పీపుల్, అంతే. ట్రెడిషనల్ అవ్వనివ్వండి ఆర్ ఎల్స్ నార్మల్గా ఉండనివ్వండి, లైక్ వెస్ట్రన్ అవ్వనివ్వండి, ఏదైనా కొంచెం రిలేటబుల్ టు పీపుల్ ఉంటే సరిపోతుంది నాకైతే. ఓకే, సో వాట్ ఈస్ యువర్ డే లైక్? అంటే పొద్దున ఎప్పుడు లేస్తారు, ఏంటి హోల్ డే ఎలా ఉంటుంది మీ షెడ్యూల్? హోల్ డే అంటే ఇఫ్ ఐ హ్యావ్ షూట్ ఇట్ విల్ బి డిఫరెంట్. లైక్ మార్నింగే లేచి కొంచెం మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అలా చేసుకొని కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను షూట్కి, లైక్ చెప్పిన టైంలో. ఆర్ ఎల్స్ వెన్ ఐ డోంట్ హ్యావ్ షూట్ ఐ విల్ గో టు జిమ్, ఏదో ఒక దానికి వెళ్ళేసి ఆఫ్టర్నూన్ నుండి మీటింగ్స్ అలా సరిపోతుంది. సో దాట్స్ ఇట్. So coming to movies, what is next we are waiting for from you? నెక్స్ట్ జూలై ఆర్ ఆగస్ట్, ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అండ్ పొట్టెల్ అనే 2 ఫిల్మ్స్ రిలీజ్ అవబోతున్నాయి. And what is the casting? కాస్టింగ్ వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లో వెన్నెల కిషోర్ గారు చేస్తున్నారు. పెయిర్ లాగా కాదు మేమిద్దరం, బట్ వీ బోత్ ఆర్ ప్లేయింగ్ లైక్ రియల్ ఇంపార్టెంట్ రోల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్.
సో చాలా బాగా వచ్చింది. మొన్ననే ప్రీమియర్ చూసాను, చాలా నచ్చింది నాకు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్ టు కమ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ పొట్టేల్ విషయానికి వస్తే, పొట్టేల్లో కొత్త హీరో చేస్తున్నారు యువచంద్ర గారు అని చెప్పేసి. అజయ్ గారు ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్కి అయితే అసలు క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో ఎవరు వచ్చినా పొట్టేల్ ఎప్పుడు రిలీజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. చూడాలి మరి ఆ 2 ప్రాజెక్ట్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయో. ఇంకా మెగా కంపౌండ్ నుంచి మీరు ఏదైనా సినిమా చేస్తున్నారా నెక్స్ట్? ఇంకా నాట్ డిసైడెడ్ అండి, చూడాలి. ఓకే, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ రోల్? ఈ రోల్ చేస్తే బాగుంటుంది అంటే ఎవ్రీ యాక్ట్రెస్ హ్యాస్ సంథింగ్ ఇన్ మైండ్. నాకు ఏదైనా బయోపిక్ ట్రై చేయాలని ఉంది, యూనో, బికాజ్ నా ఫస్ట్ ఫిల్మ్ బయోపిక్. ఆఫ్ కోర్స్ నా బయోపిక్ కాకపోయినా, ఐ మీన్ ఫీమేల్ క్యారెక్టర్ బయోపిక్ కాకపోయినా, బయోపిక్ ట్రై చేస్తే ఏమొస్తుందంటే ఆ పర్సన్ జర్నీ తెలుస్తుంది కదా. సో ఎమోషన్స్ అన్నీ చాలా రియల్గా కనిపిస్తాయి. అండ్ జనరల్గా కూడా నాకు ఆటోబయోగ్రఫీస్ అవి చదవడం అంటే చాలా ఇష్టం. సో అలా. సో ఒకరు బయోపిక్ మీరు సూట్ అవుతారు, చేస్తే బాగుంటుందంటే ఎవరు బయోపిక్? అలా ఎప్పుడు నేను అనుకోలేదు. ఐ షుడ్ థింక్ అబౌట్ ఇట్. చేస్తాను. మీరు చూసిన బయోపిక్ ఆల్ ఇండియా పాన్ ఇండియా మూవీస్ లో ఇది అంటే ఇది బాగుంది అని? అంటే ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్, లైక్ యూనో, నేను అంత అంటే అఫ్ కోర్స్ డ్రీమ్స్ అనేవి ఎవరికైనా ఉంటాయి కదా. నాకు గంగూబాయి అంటే చాలా నచ్చింది. గంగూబాయి, అసలు గంగూబాయి అండ్ మహానటి ఆల్సో ఇన్ దట్ కేస్. కాకపోతే యా, అవి 2 క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. 2 బయోపిక్స్ చాలా ఇంటెన్స్ గా ఉన్నాయి, వెరీ ఇంటెన్స్ ఉంటాయి. అండ్ యూ గెట్ టు నో ద పీపుల్ లైఫ్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ చేంజ్ యూ ఇంటర్నల్లీ. నాకు అది అనిపించింది. సో అవి 2 చేసినప్పుడు ఐఎమ్ షూర్ ఆ యాక్టర్స్ కీర్తి సురేష్ గారు కానీ, ఆలియా భట్ గారు కానీ, వాళ్ళకి కూడా ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మన కీర్తి సురేష్ గారు వీడియోస్ చూస్తుంటే అనిపిస్తుంది కదా. సో అవును. సో మీరు ఎక్స్టర్నల్ కోసం మీరు యోగా, ఎక్సర్సైజ్, జిమ్ అండ్ ఆల్ చెప్పారు, కానీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం మీరు ఏం చేస్తారు? ఇంటర్నల్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇంటర్నల్గా అంటే మెడిటేషన్ జనరల్గా ఇట్ విల్ హెల్ప్స్ ఎ లాట్. నేను రీసెంట్గా ఒకటి తెలుసుకున్నాను అండి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ ద ఆడియన్స్. ఏంటి అంటే, నైట్ పడుకునే ముందు అండ్ మార్నింగ్ లేచిన తర్వాత వాట్ ఎవర్ ద థాట్స్ దట్ యుర్ గివింగ్ టు యువర్ బ్రెయిన్, that will affect your whole life, you know. ఇప్పుడు నైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పడుకునే ముందు ఇఫ్ యూ థింక్ అబౌట్ పాజిటివ్ థాట్స్, అవి మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి మనం అదే థింక్ చేస్తామంట నైట్ మొత్తం. సో మన బ్రెయిన్ బిలీవ్ చేస్తుంది ఇట్స్ రియల్ అని చెప్పేసి. సో బ్రెయిన్కి ఇమాజినరీ రియల్ కెపాసిటీ తెలియదు కాబట్టి. సో నైట్ పడుకునే ముందు మార్నింగ్ లేచేటప్పుడు మాత్రం డే అంతా ఎన్ని చిరాకులు ఉన్నా ఎంత ఉన్నా జస్ట్ ఆ 2 times 5 minutes బిఫోర్ స్లీప్, 5 minutes ఆఫ్టర్ ద స్లీప్, ఒక 10 minutes అనుకోండి. ఆ 10 minutes మనం పాజిటివ్గా థింక్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఒక మ్యాజికల్ థాట్ మీరు ఆలోచిస్తే అది అయిపోతే బాగుంటుంది, ఆ మ్యాజికల్ థాట్ ఏంటి? ఇందాక అనుకున్నాం కదా బయోపిక్, దట్ యునో ఐఎమ్ మేనిఫెస్టింగ్ దట్, ఏమో చెప్తే అవుతుందో లేదు తెలీదు, బట్ ఐఎమ్ మేనిఫెస్టింగ్ దట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇన్ మై కెరియర్. బికాస్ యునో ఇఫ్ యూ సీ సమ్ పీపుల్, ఓకే ఈ ఫిల్మ్ ఇంకా వీళ్ళది, ఇప్పుడు సమంత గారి మన ఏమై చేసే దగ్గర నుంచి గుర్తుంటారు, అలా నాకు ఒక ఫిల్మ్ కావాలి అని బ్లాక్ బస్టర్ హిట్. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ దట్ రైట్ నౌ. Great. And when it comes to your fashion sense, what do you like to wear? Jeans and t-shirt, Comfortable. kurti and jeans, ala depending on the mood. ఇప్పుడు కొంచెం వెరీ కంఫర్టబుల్ క్లోతింగ్ ప్రిఫర్ చేస్తున్నాం జనరల్గా. ఇంతకు ముందు వెరీ ఫ్యాషనబుల్గా ఉండాలి అని, లైక్ యూనో వెన్ యూ కాలేజ్ ఆర్ జాబ్ చేసినప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఐఎమ్ లైక్ లీజర్గా, ఎందుకంటే డిజైనర్స్ మీ చుట్టూ ఉంటారు, యాక్సెసరీస్ మీ చుట్టూ ఉంటాయి, అందుకే. అండ్ ఆల్సో ఎవ్రీ టైం మనం లుక్ పర్ఫెక్ట్ గా ఉండే క్లోత్స్ వేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు నార్మల్గా నేను ఏం బాగా కనిపించాల్సిన అవసరం లేదు అన్నప్పుడు మంచి కంఫర్టబుల్ క్లోతింగ్ లో ఉండాలనిపిస్తుంది. రీసెంట్లీ మీ సోషల్ మీడియాలో చూసాము, సైబర్ ఫ్రాడ్ గురించి మాట్లాడారు. సో ఇట్స్ వెరీ స్కేరీ కదా, సో దాని గురించి ఏమంటారు మీరు? లైక్ యునో జనరల్గా మనకి బయట తిరుగుతున్నాం, బయట ఎన్ని విషయాలు తెలిసిన మనమే అంత ఈజీగా సంథింగ్ అంటే వాళ్ళు ఫస్ట్ మనీ గురించి అడగకుండా మనల్ని ఏదో ఒక ఎమోషన్ మీద బేస్ చేసుకొని ప్లే చేస్తున్నారు గేమ్ అంతా. సో మనకి అంత ఉంటే
నార్మల్ పీపుల్ పరిస్థితి ఆలోచించండి. జనరల్ గా వాళ్ళు తెలుగులో మాట్లాడేసి ఇది జరిగింది, మీ పేరు మీద డ్రగ్స్ పార్సిల్ వచ్చింది, అలా ఇలా చాలా కేసెస్ జరుగుతున్నాయి, వెరీ షాకింగ్ థింగ్స్. అదే నేనేమి ఫిగర్ అవుట్ చేశాను అంటే ఇద్దరు ఆస్కింగ్ ఫర్ మనీ, ఎంతైనా మాట్లాడివ్వండి, లాస్ట్ లో మనీ అడుగుతున్నారు అంటే అది పక్కా ఫ్రాడ్. మీరు అస్సలు ట్రాన్స్ఫర్ చేయకండి. అంటే ఆశ పెడుతున్నారు చాలా మందికి, ఇంత డబ్బులు ఇస్తా అంత ఇస్తాము మేము, ఇది స్టాక్ మార్కెట్ లో క్రైమ్స్ అని, ఇది ఆన్లైన్ స్కామింగ్ చాలా జరుగుతున్నాయి. ఏదైనా కూడా మనీ అడుగుతున్నారు ఆర్ఎల్స్ ఓటీపీ అడుగుతున్నారు అంటే అది పక్కా స్కామే. అదొక్కటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నాకు అదే అర్థమైంది. అంటే మనం ఎలాంటి టైమ్స్లో ఉన్నామంటే మన డేటా ఏది సేఫ్గా లేదు బేసికలీ. అంటే మన మొబైల్ నెంబర్స్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాయో, ఎట్లాంటి యాప్స్లో మనము రిజిస్టర్ చేస్తున్నామో ఏది మన చేతిలో లేదు. సో వీ కెన్ జస్ట్ బి కేర్ఫుల్. లైక్ ఇట్లాంటి చిన్నవి వెంటనే మీరు ఏదైనా చేస్తే 1930కి కాల్ చేయడం, లేకపోతే మీకు ఏమన్నా సైబర్ క్రైమ్ లాంటిది జరిగితే 1930 కాల్ చేయడం, మరల్స్ డబ్బులు అడుగుతున్నారు అంటే దే సంథింగ్ రాంగ్ విత్ దెమ్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి చిన్న థింగ్సే చేయాలి. ఇంకా మనం వీ షుడ్ బి కేర్ఫుల్ అండి, అంతే. ఎక్కువగా వాళ్ళు అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు అండ్ డబ్బులు కావాలి అని ముందు అమ్మాయిల్ని చాలా భయపెడుతున్నారు. ఫ్యామిలీకి చెప్పకండి, మీరు మేము పోలీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము. సో ఇలాంటి సమయంలో ఏదైనా యాప్ కానీ ఆర్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆర్ ఫ్యామిలీతో ఏదైనా షేర్ చేయవచ్చా వాళ్ళు? ఐ ఫీల్ సో అండి, ఏదైనా యాప్ ఉంటే ఇట్ విల్ బి సో బెటర్. బట్ ప్రాబ్లం ఏంటంటే దే ట్రిక్కింగ్ యువర్ మైండ్. So first of all we should know, like we should be aware that okay they're tricking our brain అని చెప్పేసి. అమ్మాయిలకి ఏంటంటే మనకి ఫాస్ట్గా మనకు కావాల్సిన వాళ్ళు, లేకపోతే మన మమ్మీ వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే ముందు పానిక్ అవుతాం. మోర్ దెన్ థింకింగ్ మనం అట్లా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నాము. వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ బ్రెయిన్ని ట్రిక్ చేసే టైంలోనే మనము వీ షుడ్ బి కేర్ఫుల్. ఇట్లాంటివి జరుగుతున్నాయని ఒక అవేర్నెస్ తెచ్చుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్. నాకు గుర్తుంది వకీల్ సాబ్ టైంలో మీరు అన్నారు ఫ్యామిలీ యాక్చువల్లీ ఒప్పుకోలేదు యాక్టింగ్కి, కానీ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? ఏమంటున్నారు? ఇప్పుడు మా మమ్మీ అయితే ఎప్పుడు సేమ్ పెళ్లి చేసుకొని హ్యాపీగా పిల్లల్ని కనుగేసి హ్యాపీగా ఉండొచ్చు కదా అని అంటుంది మా మమ్మీ ఇప్పటికి. బట్ మై బ్రదర్ ఈజ్ రియలీ సపోర్టివ్. అసలు ఏం జరిగినా ఎట్లా ఉన్నా హీస్ లైక్ మై సపోర్ట్ సిస్టమ్. ఇంకా హీస్ దేర్ ఫర్ మీ, అలా ఉంది. సో కొంచెం చేంజ్ అయింది. వి ఆల్ చేంజ్ విత్ టైమ్. Absolutely. So when it comes to marriage, any marriage plans or something, anyone you're dating actually? No, I'm single, ready to mingle. Wow, that's such interesting thing మీరు చెప్పారు. So what is that in that person? అసలు మీరు ఏం చూస్తున్నారు? క్వాలిటీస్ ఏంటి? క్వాలిటీస్ చూసి ఇంకా మొత్తం మిస్ అయిపోయాను. ఇప్పుడు క్వాలిటీస్ ఏం లేదండి. ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్వన్ హూ ఐ కెన్ కనెక్ట్ విత్. అంతే ఏమైనా చేసుకోండి, కానీ యూ హావ్ టు కనెక్ట్ విత్ అనన్య. Like same kind of mental and emotional and connection unte, same kind of spiritual. So how is it featuring on TikToks with Taruna? It's good and it's refreshing and it's been so many years mana kalsi. It's like catching up with my life, Wow. After 3 years malli okay I've come this far, next em cheyali annadi oka thought ichi veltunnaru meer naku. So it's it's really fun and also provoking. మరి అంత నేను చెప్పాను అదే కదా. It's not about you or it's not about me, just time pass అయిపోయింది. It's a casual and a fun talk. Yeah. Thank you so much. Lovely talking to you. Lovely talking to you too. Thank you. Thank you. So చూసారు కదా, మీతో మీరు కనెక్ట్ అవ్వాలి, that's very important అంటుంది అనన్య. కెమెరా పర్సన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.